హాయ్ ఫ్రెండ్స్, నిన్న మన మార్కెట్లో చూసినట్లయితే నిఫ్టీ ఆల్మోస్ట్ 167 పాయింట్స్ రెడ్లో క్లోజ్ అయింది. మంచి సపోర్ట్ వరకు వెళ్ళి కూడా మళ్ళీ బ్యాక్ అయితే రావడం అయితే జరిగింది. 25,800 820 వరకు కూడా వెళ్ళి మళ్ళీ నిఫ్టీ అయితే ఒక 10-15 పాయింట్స్ పైకి వచ్చి క్లోజ్ అవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అలాగే సెన్సెక్స్ చూసినట్లయితే 533 పాయింట్స్ మైనస్లో అయితే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఈరోజు మన మార్కెట్లో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ రేంజ్ బౌండ్లో ఉంటాయేమో అనిపిస్తుంది ఫ్రెండ్. 25,750 నుంచి 25,950 మధ్యలో ట్రేడ్ అవుతాయేమో అనిపిస్తుంది. గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే 21 పాయింట్స్ ప్లస్తో క్లోజ్ అయింది ఫ్రెండ్స్. నిన్న మన మార్కెట్లో అంతగానం పడిపోవడానికి గల రీజన్ వచ్చేసి మన రూపీ చూసినట్లయితే డాలర్తో కంపేర్ చేస్తే 91 రూపీస్ ట్రేడ్ అయింది ఫ్రెండ్స్. సో దానివల్ల డాలర్ రూపీ లోయెస్ట్ వాల్యూకి వెళ్ళడం వల్ల మనకి ఇంపోర్ట్స్ మీద బాగా ఛార్జెస్ ప్లస్ ఎక్కువ ట్యాక్సెస్ కింద పడేసి వాటి ఇంపోర్ట్స్ యొక్క కాస్ట్ అనేది పెరిగిపోతుంది కాబట్టి సో ఇన్వెస్టర్స్ అందరూ కూడా చాలా భయపడి మన మార్కెట్లో సేల్ ఆఫ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈరోజు చూసుకుంటే నిఫ్టీ కంప్లీట్గా రేంజ్ బౌండ్లో ఉంటుందేమో అనిపిస్తూ ఉంది. అది 25,750 నుంచి 25,950 రేంజ్లో ట్రేడ్ అవ్వచ్చు అనిపిస్తుంది ఫ్రెండ్స్. 25,750 కన్నా కిందికి వస్తే 25,650 వరకు కూడా రావడానికైతే అవకాశం ఉంది ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.